ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే న్యూస్లో ఒక హంతకుడి ఫోటో చూపిస్తారు. ఆ హంతకుడి ఫేస్ సేమ్ టు సేమ్ వీళ్ళ ఫ్రెండ్ జాక్ లాగా ఉంటుంది. దానికి జాక్ ఆ హంతకుడికి మీసాలు ఉన్నాయి, నాకు లేవు అని అంటాడు. అప్పుడే న్యూస్ రిపోర్టర్ ఆ మీసాలు ఫేక్ అని చెప్తుంది. మీసాలు లేకుండా అతను సేమ్ జాక్ లానే ఉన్నాడు. అప్పుడే ఆ న్యూస్ రిపోర్టర్ ఆ హంతకుడి హైట్ 5'6" అని చెప్తుంది. దాంతో అందరూ రిలాక్స్ అవుతారు. ఎందుకంటే జాక్ హైట్ 6 feet అయ్యి ఉంటుంది. అప్పుడే ఆ న్యూస్ రిపోర్టర్ బై మిస్టేక్ గా చెప్పేశాను, ఆ హంతకుడి హైట్ 6 అడుగులు అని అంటుంది. ఆ తర్వాత న్యూస్ లో ఆ హంతకుడు ఒక కార్ లో పాట పెట్టుకుని వెళ్లడం చూపిస్తారు. దాంతో ఈ పాట అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని జాక్ అంటాడు. అప్పుడే సడన్ గా ఇతని ఫోన్ మోగుతుంది. ఇతని ఫోన్ రింగ్ టోన్ అదే సాంగ్ అయ్యి ఉంటుంది. అలాగే న్యూస్ లో ఆ హంతకుడి లొకేషన్ గురించి కూడా చెప్తారు. అప్పుడే జాక్ నేను ఆ రోజంతా నా గర్ల్ ఫ్రెండ్ తో డిస్నీ ల్యాండ్ లో ఉన్నాను అని అంటాడు. అప్పుడే న్యూస్ లో ఆ హంతకుడి లొకేషన్ డిస్నీ ల్యాండ్ లో ఉంది అని అంటారు. దాంతో జాక్ వాళ్ళ ఫ్రెండ్స్ కి తను హంతకుడు కాదు అని చెప్పి నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే న్యూస్ లో ఆ హంతకుడిని ఎవరు పట్టిస్తారో వాళ్ళకి $50 million ఇస్తాము అని అంటారు. దాంతో జాక్ ఫ్రెండ్స్ ఎలాగైనా ఇతన్ని పోలీసులకి పట్టించాలి అని అనుకుంటారు. అప్పుడే జాక్ తన దగ్గర ఉన్న తుపాకీ తీసుకుని తను హంతకుడు కాదు అని అరుస్తూ ఉంటాడు. తను తన గర్ల్ ఫ్రెండ్ ని పక్కకి రమ్మని చెప్తాడు. ఆ ఇద్దరు అబ్బాయిల్ని కింద కూర్చోమని చెప్తాడు. అప్పుడే గర్ల్ ఫ్రెండ్ వెనుక నుంచి వచ్చి జాక్ ని కొట్టి కింద పడేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు అతన్ని కట్టేసి పోలీసులకి ఇచ్చి డబ్బుని ఎలాగోలాగా తీసుకోవాలి అని ప్లాన్ వేస్తారు. అప్పుడే న్యూస్ లో ఆ హంతకుడిని పట్టేసుకున్నారు అని చూపిస్తారు. దాంతో వీళ్ళంతా షాక్ అయ్యి జాక్ కి కట్టిన దారాలన్నీ తీసేస్తారు. అలాగే జాక్ కి సారీ కూడా చెప్తారు. కొద్దిసేపట్లోనే న్యూస్ లో అసలు పట్టుకున్న వ్యక్తి నిజమైన హంతకుడు కానే కాదు అని చూపిస్తారు. ఇది విన్న వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.